మొదటి సమయాలు 24వ అధ్యాయం ఏ విధంగా ఆరంభించబడిందంటే, సౌలు ఫిలిస్తీన్లను తరుముట మాని తిరిగి రాగా కనుక దావీదును వెంబడిస్తున్నప్పుడు దావీదును తప్పించడానికి 23వ అధ్యాయంలో ఉన్నట్టుండి ఫిలిస్తీన్లు వచ్చారన్న దూత ఒకటి చెప్తే దావీదును తరుముట మాని ఫిలిస్తీన్ల మీదకి వెళ్ళాడు. సరే, ఫిలిస్తీన్లను తరుముట మానిన తర్వాత మళ్ళీ ఏం చేశాడంటే, మళ్ళీ దావీదు ఎన్గేది అరణ్యమందు ఉన్నాడని అక్కడ తెలుసుకొని వచ్చి మళ్ళీ దావీదును వెతకడానికి బయలుదేరాడు. అది ఈ అధ్యాయం 24వ అధ్యాయం ఆరంభించబడిన విధానం. కనుక ఈ అధ్యాయంలో దావీదు యొక్క స్వభావ లక్షణాలు రాయబడ్డాయి. లేకపోతే ఒక వ్యక్తి దేవుని చేత ఏర్పరచబడిన వాడు, లేకపోతే అభిషేకించబడి ఏర్పాటులోనికి వచ్చిన వాడు ఎలాంటి లక్షణాలు ఉండాలో అవి రాయబడ్డాయి. కనుక 11వ వచనం, అది సౌలు దావీదును ఎన్నో విధములుగా తరుగుతూ వచ్చాడు. ఆ సందర్భంలో దావీదు ఏమంటున్నా అంటే, నీకెవరో చెప్పారు నేను నీకు అపాయం చేయాలని ఉద్దేశించానని, లేకపోతే దావీదు బతికినంత కాలము నీ రాజ్యానికి స్థిరత ఉండదని, అయితే నేను నీ ఎడల ఏ పాపమును చేసిన వాడను కాను, అయినా నువ్వు నన్ను తరుముచున్నావు. కనుక దావీదులో ఉన్న లక్షణం ఏంటంటే, తాను ఏ పాపం చేయలేదు, ఏ తప్పు చేయలేదు, ఏ తప్పు సౌలు పట్టుకోలేడని చెబుతున్నాడు. కనుక ఇది దావీదులో ఉన్న మరి ఒక రాజుగా ప్రభు అభిషేకించి స్థిరపరుస్తున్న వాళ్ళలో ఉండవలసిన లక్షణాలు. ఏ పాపం కూడా చేయకుండా ఉండాలి, అంటే మనలో తప్పిదం లేకుండా మనల్ని మనం చూసుకోవాలి. అది మొట్టమొదటి. రెండవది 4వ వచనం, అది కనుక ఇప్పుడు దావీదు ఎక్కడున్నాడో తెలియకుండా సౌలు శంఖ నివృత్తికి అని వచ్చి అదే గుహలోనికి వచ్చాడు ఒంటరిగా. దావీదు జనులు లోపల ఉన్నారు, ఆ గుహలోనికి సౌలు వచ్చాడు. రాగానే ఇప్పుడు దావీదుతో ఉన్నవాడు అందరూ ఏమంటున్నారంటే, ఒకవేళ ఈ విధంగా దేవుడు తనని నీ చేతికి అప్పగించడానికి తీసుకొచ్చాడేమో కాబట్టి అని, అంటే రకరకాల పరిస్థితులు, మన చుట్టుపక్కల ఉన్న మనుషులు మరి జరిగే వాటిని బట్టి తప్పుగా మనల్ని ప్రేరేపించేవాళ్ళు ఉంటారు. కనుక దేవుడే ఒకవేళ ఈ విధంగా తీసుకొచ్చాడేమో. కనుక కొన్నిసార్లు మన చుట్టూ జరిగే పరిస్థితులు, మరి ప్రజలు, మరి ఒక్కొక్కసారి సాతానుడు మరి ఈ విధంగా మరి మనలను రకరకాలుగా ప్రేరేపించే వాళ్ళు ఉంటారు. అంటే జరిగే వాటిని బట్టి దేవుణ్ణి అర్థం చేసుకోకుండా ఉండటానికి కారణం ఉంటుంది. జరిగే వాటిని బట్టి దేవునిలో నుంచి దూరంగా వెళ్ళటానికి కూడా కారణం ఉంటుంది. కనుక మనుషులు లేకపోతే పరిస్థితులు రకరకాలుగా ప్రేరేపించేవి ఉంటాయి. అయితే దావీదు వాటికి లోబడలేదు. తర్వాత 5వ వచనం, అది చిన్న వస్త్రం కోసాడు, దానికి కూడా ఏం చేశాడు, మనసులో నొచ్చుకున్నాడు. ఎందుకు ఆ వస్త్రాన్ని కోయాల్సి వచ్చిందంటే తర్వాత సౌలుకు చూపించడానికి. అయినప్పటికీ అభిషేకించబడిన వాడు రాజు. సౌలు ఊరికి అట్లా తరుముత అక్కడికి వెళ్ళాడు, కానీ
సౌలు గొప్ప రాజు కనుక మరి అతని దగ్గరికి వెళ్ళటమే మరి చాలా కష్టం. అయినప్పటికీ తన వస్త్రం కోసిన తన మనసులో నొచ్చుకున్నాడు. అది దైవికమైన స్వభావం. అరే నేను తప్పు చేశానే అని. అంతకుముందు ఏమన్నాడు, లేకపోతే తన స్వభావం ఎలా ఉంది, నేను ఏ తప్పు చేయలేదు, కనుక ఇది రుజువు చూపించడానికి తాను ఒక చిన్న తప్పు చేశాడు. దాని విషయమై కూడా మనసులో పశ్చాత్తాపడ్డాడు. కనుక మూడవదిగా సౌలు చిన్న చిన్న విషయాల్లో కూడా తాను మరి సున్నితమైన మనసు కలిగిన వాడు దేవుని విషయంలో. ఇది మూడవది. నాలుగవది ఏమంటున్నాడు? 4వ 6వ వచనం. అది ఏమన్నాడు? ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు కనుక తనను తరుముతున్నాడు, లేకపోతే చంపాలని ఈటు విసిరేశాడు, లేకపోతే తన కొడుకును ప్రేరేపించాడు, లేకపోతే యాజకులను చంపాడు. అబ్యాతారు గాక మిగతా వాళ్ళు ఎంతమంది 85 చంపాడు. వాళ్ళలో అబ్యాతారు తప్పించుకొని వచ్చాడు. ఇన్ని చేసినప్పటికీ తానేం చేశాడో దానికి శిక్ష అనుభవిస్తాడు. అయితే దావీదు వైపు తాను మటుకు ఏమంటున్నా అంటే యెహోవా చేత అభిషేకించబడినవాడు. ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు సమూయేలు వచ్చి అభిషేకించాడు. కనుక మనిషిలో ఉన్న తప్పిదాల కంటే ప్రభువు తన ఎడల చూసిన కార్యాలు, అంటే తన ఉద్దేశం ఏంటంటే తప్పులు మనము పట్టడము లేకపోతే వాటిని చూపించడం అనేది దైవికమైన లక్షణం కాదు. కనుక ప్రభు ఏ విధంగా తనను జ్ఞాపకం చేసుకున్నాడో, లేకపోతే తన కళ్ళ ఎదుట తాను ఏం చూశాడో దానిని బట్టే తనకేమి హాని చేయట్లేదు. అయితే తనలో ఉన్న పాప స్వభావాన్ని బట్టి చేయట్లా. అంటే దావీదులో ఉన్న మంచి లక్షణం ఏంటంటే యెహోవా చేత అభిషేకించబడినవాడు, లేకపోతే యెహోవా అభిషేకించినవాడు, అదొక్కటే చూశాడు. కనుక అలాంటి వారు నేను ముట్టను. కనుక మనం కూడా దేవుని చేత అభిషేకించబడిన వారిని, దేవుని సేవకులను, దేవుని ద్వారా బలపరచబడిన వారిని, దేవుని ద్వారా ఏర్పరచబడిన వారిని మనం ఎప్పుడు కూడా ముట్టకూడదు. వాళ్ళలో ఎన్ని బలహీనతలు ఉన్నా ఆ బలహీనతలను బయట పెట్టకూడదు. వేరే వాళ్ళు చెప్పినా మనం నమ్మకూడదు. మన కళ్ళతో మనం చూసినా కానీ వాటిని గురించి మాట్లాడటం కానీ వాటిని గురించి తీర్పు తీర్చడం కానీ అది మనది కాదు. అది దావీదు. కనుక యెహోవా చేత అభిషేకించబడిన వాడిని నేను ముట్టను. ఇది 4వది. 5వది, తర్వాత దావీదు లేచి వెళ్ళిపోయిన తర్వాత దావీదుకు ఆ విషయం తెలియజేయాలని దావీదుతో మాట్లాడుతున్నాడు. 8వ వచనం. అది సౌలును పలకరించి చూడండి, రాజుకి ఎంత విధేయత చూపుతున్నాడు. లేచి సాష్టాంగ నమస్కారం చేశాడు. మొట్టమొదటిగా చేసి అప్పుడు చెబుతున్నాడు, నా ఏలినవాడ, నిన్నెవరో ప్రేరేపించాడు, ఈ దినం ప్రభువు నిన్ను నాకు అప్పగించాడు, అయినా కానీ నేను మరి నీవు యెహోవా చేత అభిషేకించబడిన వాడు అని నేను నిన్ను చంపలేదు, నాతో పాటు ఉన్న వాళ్ళందరూ నిన్ను చంపమన్నారు, సూచనగా వస్త్రపు చెంగును మాత్రం కోశాను. కనుక మరి దావీదులో ఉన్న శ్రేష్టమైన 5వ లక్షణం. కనుక శత్రువు ఎడల, లేకపోతే తన చుట్టూ తరిమేవారి ఎడల, లేకపోతే తనకొచ్చిన పరిస్థితుల్లో యెహోవా చేత అభిషేకించబడినవాడు దావీదు కూడా దేవుని ఏర్పాటులోనికి రావడానికి తన జీవితంలో ఎలాంటి వాటిని అభ్యాసం చేశాడు. ఇది 5వది. కానీ మొట్టమొదటి తనకి ఏ అపాయం చేయాలని కానీ, లేకపోతే తన ఎదుట పాపం కానీ చేయలేదు. అందుకని సౌలుతో ఏమంటున్నా అంటే నేను నీ ఎడల ఏ పాపం చేసిన వాడిని కానంటున్నాడు. 2వది, అనుకోకుండా గుహలోనికి వచ్చినప్పుడు జనాలందరూ ప్రేరేపించినప్పటికీ ఆ మాట వినలేదు. 3వది, తాను చేసిన చిన్న కార్యం వస్త్రం కోసిన దాని విషయం మనసులో నొచ్చుకున్నాడు. 4వది, తనలో ఉన్న తప్పులను చూడకుండా యెహోవా చేత అభిషేకించబడిన వాడని చూశాడు. ఇవన్నీ కూడా సౌలు ఎడల చేసినవి. 5వది,
తనను పిలిచి సాష్టాంగ నమస్కారం చేశాడు, నా ఏలిన వాడని. 6 12-13 వచనాలు. ఉమ్. 13. అది నువ్వు దుష్టత్వం చేస్తే దుష్టుల వల్లనే నీకు నష్టం కలిగిద్ది. అయితే నేను నిన్ను చంపను, నేను నిన్ను ముట్టను. నీకును నాకును మధ్య యెహోవా తీర్పు తీర్చేవాడు, పగ తీర్చేవాడు యెహోవా. అందుకే తీర్పు తీర్చుట నా పని అన్నాడు ప్రభు. కనుక ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడంటే దేవునికి అప్పగించుకుంటున్నాడు. వారిద్దరి మధ్య వచ్చిన విభేదాలు, వారిద్దరి మధ్య వచ్చిన పగ, వారిద్దరి మధ్య వచ్చిన సందర్భాల్లో దావీదు ఏమంటున్నా అంటే నీకును నాకును మధ్య దేవుడే తీర్పు తీర్చునుగాక. ఒకవేళ నువ్వు తప్పు చేస్తే నీలాగా తప్పు చేసే వాళ్ళ ద్వారా నీకు నష్టం వస్తుంది, కానీ నేను నిన్నేం ముట్టను. ఇది మరి దావీదులో ఉన్న 6వ లక్షణం. అంతేకాకుండా 15వ వచనం, 15వ వచనంలో కూడా అదే మాట అన్నాడు. 15. ఆయనే సంగతి విచారించి నా పక్షమున వాద్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషినిగా తీర్చును గాక. అది నన్ను నిర్దోషినిగా తీరుస్తాడు, నీ వశం పడకుండా చేస్తాడు. అంతేకాకుండా యెహోవా న్యాయాధిపతి మన ఇద్దరి మధ్య అని అన్నాడు. కనుక ఇది దావీదులో ఉన్న 6వ లక్షణం. 7వది 17-18 వచనాలు. దావీదుతో ఇట్లనెను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీతిపరుడవు. 20వ వచనం. నిశ్చయముగా నీవు రాజు వగుదువని ఇశ్రాయేలీయుల రాజ్యము నీకు స్థిరపరచబడునని నాకు తెలియను. నా తరువాత నా సంతతి వారిని నీవు నిర్మూలన చేయకుండానట్లును, నా తండ్రి ఇంటిలో నుండి నా పేరు నీవు కొట్టివేయకుండానట్లును యెహోవా నామమున నాకు ప్రమాణం చేయును. అంతటా దావీదు సౌలునకు ప్రమాణం చేసిన. అది కనుక ఇప్పుడు ఏ శత్రువు అయితే దావీదును చంపాలని తిరుగుతూ ఉన్నాడో, మరి అదే శత్రువు ఏమంటున్నాడు, నేను నీకు అపకారం చేయాలనుకున్నాను కానీ నువ్వు నాకు ఉపకారం చేశావు, నీలో ఉపకార బుద్ధి ఉంది. తర్వాత ఏమంటున్నాడు, నీవు నాకంటే నీతిపరుడవు. తర్వాత ఏమంటున్నాడు, నువ్వు తప్పకుండా ఇశ్రాయేలు రాజు అవుతావు. తర్వాత ఏమంటున్నాడు, నీ రాజ్యం స్థిరపరచబడిద్ది. తర్వాత ఏమన్నాడు, నా సంతతిని నిర్మూలం చేయకుండా నాకు ప్రమాణం చెయ్యి అని యెహోవా నామమున ప్రమాణం చేశాడు. ఇది కనుక దావీదు విషయమై చంపాలనుకున్న సౌలు, శత్రువుగా భావించుకున్న సౌలు దావీదు విషయమై ఇచ్చిన సాక్ష్యం. కనుక ఇక్కడ ఎన్నో మాటలు మరి సౌలు పలుకుతూ ఉన్నాడు. అంతేకాకుండా దావీదు యొక్క స్వభావాన్ని తాను తన నోటితో ఒప్పుకుంటున్నాడు. అంతేకాకుండా ఎందుకు చంపాలి అనేదాన్ని కూడా చెప్పాడు. ఎందుకు నువ్వు రాజు అవుతావు, దేవుడు నీ రాజ్యాన్ని స్థిరపరుస్తాడు. కనుక ఇవన్నీ తెలిసి శరీరానుసారంగా ఓర్చుకోలేక తిరుగుతూ ఉన్నాడే కానీ, కనుక సౌలుకు ఒకటేం తెలుసు అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడు దావీదును తనకు అప్పగించాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇశ్రాయేలుకు రాజుగా చేస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజుగా స్థిరపరుస్తాడు. తర్వాత తన సంతతి వారందరికీ అందరి మీద తాను అధికారి అవుతాడు అని సౌలు తెలుసుకొని తనలో ఉన్న దుష్ట బుద్ధి లేకపోతే దురాత్మ వలన ఓర్చుకోలేక దావీదును చంపాలని తిరుగుతున్నాడు. కనుక తాత్కాలికంగా ఏదో ఉపశమనాన్ని పొందడానికి దావీదుని ఎదుగుతున్నాడు.
తాత్కాలికంగా మనశ్శాంతిని పొందడానికి. అయితే తనను దేవుడు అప్పగించడానికి కూడా సౌలుకి తెలుసు. కనుక ఇలాంటి సందర్భాల్లో మరి సౌలు ఎడల దావీదు ప్రదర్శించిన మరి మంచి స్వభావం. అందుకే దేవుడు దావీదుని ఏమన్నా హృదయానుసారుడు. కనుక ఏ పాపం చేయలేదు. రెండోది మనుషులు ప్రేరేపించినా ఒప్పుకోలేదు. మూడోది తాను చేసిన చిన్న కార్యం వస్త్రపు చెంగును కోసిన దానికి నొచ్చుకున్నాడు. నాలుగోది తనలో తప్పులు చూడకుండా యెహోవా అభిషేకించిన వాడని ఒప్పుకున్నాడు. తర్వాత ఐదోది ఏం చేశాడు? తన విధేయత మరి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆరోది ఏం చేశాడు? ఆరోది యెహోవా న్యాయం తీర్చునుగాక, యెహోవా తీర్పు తీర్చునుగాక. అంతేకాకుండా ఒకవేళ నువ్వు తప్పు చేస్తే వేరే వాళ్ళు తప్పు చేసిన వాళ్ళ ద్వారా నీకు నష్టం కలుగుతుంది, నేను నిన్ను ముట్టను. ఆరోది. ఏడోది మరి అలాంటి శత్రువు ద్వారా మంచి సాక్ష్యాన్ని పొందాడు. నేను నీకు అపకారం చేయాలనుకుంటున్నాను, నువ్వు నాకు ఉపకారం చేసావు, ఉపకార బుద్ధి, నీవు నాకంటే నీతిపరుడవు. కనుక మనం కూడా ఎప్పుడైతే ఇలాంటి స్వభావ లక్షణాలు కలిగి ఉంటామో మనము అప్పుడు నిజమైన దేవుని ఏర్పాట్లోనికి వచ్చేవారు ఉంటాం. కనుక రక్షించబడ్డాము, లేకపోతే వాక్యం చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, మందిరానికి వెళ్తున్నాం, ఇవన్నీ కూడా మంచివే, కానీ ఇవి మనల్ని నిజమైన ఏర్పాటులోనికి తీసుకురాలేవు. కనుక ఈ అధ్యాయంలో దావీదు ఎలాంటి మంచి లక్షణాలను ప్రదర్శించాడో వాటిని మనము దినదినం అభ్యాసం చేసినప్పుడు మనం కూడా నిజమైన ఏర్పాటులోనికి వస్తాం. మనం కూడా క్రైస్తవ జీవితంలో స్థిరపరచబడతాం. ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడే వారికి ఉంటాం. ఆ విధంగా ప్రభు మనకు సాయం చేయనుగాక.